హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ రెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 6:40 టైం అయింది మార్నింగ్. బయట ఒక లుక్ వేసి వద్దాం, వచ్చేసేయండి. ఫాగీ వెదర్ ఉందండి, బాగా ఫాగీ అనిపిస్తుంది. ఇంకా సన్ అయితే బయటికి రాలేదు. చూసేయండి మా సరౌండింగ్స్ ఎట్లుంటాయో. దూరం నుంచి లైట్స్ కనిపిస్తున్నాయి అంతే. గ్రీనరీ అయితే చాలా బాగుంటుందండి మా అపార్ట్మెంట్ చుట్టూ. పార్క్ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఎదురుగా ఇంకొక అపార్ట్మెంట్, కింద చెట్లు అనమాట, పెద్ద పెద్ద చెట్లు ఇవి. సిటీలో ఇంత గ్రీనరీ దొరకడం అంటే చాలా కష్టం కదా. మా అపార్ట్మెంట్ పక్కన ఇంకొక పార్క్ ఉందన్నమాట. చుట్టుపక్కల ఇల్లు, అపార్ట్మెంట్స్. సిటీ కల్చర్ తెలుసు కదా. సిటీలో ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ బిల్డింగ్స్ తప్పితే గ్రీనరీ తక్కువ ఉండే ప్రపంచంలో మా అపార్ట్మెంట్ చుట్టూ ఫుల్ గ్రీనరీ ఉంటుంది. దూరంగా చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా ఎంత ఫాగ్ ఉందో. బాగుంది కదా. చలేస్తుంది, బాగా చలి ఎక్కువ అనిపిస్తుందండి 2-3 డేస్ నుంచి. కానీ చలిలో కూడా ఈ సీనరీస్ మిస్ కాలేము కదా, అందుకోసమే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సన్ వచ్చిన తర్వాత అనమాట మా గ్రిల్స్ పైన వచ్చేసి ఒక బర్డ్ వచ్చి వాలి ఉంది. నాకెందుకో దాన్ని షూట్ చేయాలనిపించింది. కీచని అరుస్తుంది, చాలా బాగుంది. అది నేను షూట్ చేస్తుంటే అబ్జర్వ్ చేసిందండి, వెళ్ళిపోయి ఇంకో చోట వాలిందనమాట. నేను వదలను కదా, మళ్ళీ తీసాను. అది ఇక కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లో నాది 4 బర్నర్ స్టవ్ అండి. ఇంకా 4 ఖాళీగా ఉంచనమాట, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అందుకోసం ఒక పక్క వాటర్ పెట్టాను, స్నానం కోసం గీజర్ లేదనమాట, అందుకే వాటర్ పెట్టాను. ఇంకో పక్క పాలు కూడా వేడైపోయాయి. పిల్లలకి పాలు కలపాలి. ఇది హాలిడేస్లో షూట్ చేశానండి నేను. మా పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి. అది పాత వీడియో అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఎడిట్ చేసే టైం దొరికింది, అందుకే ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు త్వరగా చూడొచ్చు అనమాట. ఇంకా ఫ్రెండ్స్, పిల్లలకి పాలు కలిపేస్తున్నాను. చెప్పాను కదా, మా పిల్లలు ఒకే టైప్ పాలు తాగరనమాట. ఒకరికి బూస్ట్, ఒకరికి హార్లిక్స్. ఇద్దరికి పాలు కలిపేసి రెడీగా పెట్టానంటే వాళ్ళు వచ్చి తాగేస్తారు. ఈలోపు నేను కూడా చాయ్ పెట్టేసుకుంటా. ఫ్రెండ్స్, హాలిడేస్ కదా, కొంచెం నిదానంగా లేసానమాట. లేకపోతే ఇంకా 5 o'clock లేయడము పరుగు అనమాట. ఇంకో సైడు నా కోసం టీ పెట్టేసుకుంటున్నాను. మా వారు ఇంకా లేదనమాట, హాలిడేస్ కదా. మా వారు కూడా పిల్లలకి హాలిడే ఉందని హాలిడే తీసుకున్నారు. ఆ హాలిడేలో అనమాట. నాకు ఒక కప్పు చాయ్ పెట్టేసుకుంటున్నాను, మా వారికి తర్వాత పెట్టేస్తాను. ఫ్రెండ్స్, మీ పిల్లల హాలిడే రోజు మీ రొటీన్ ఎలా ఉంటుందో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. టీ పక్కనే ఉండి కాచుకోవాలండి, లేకపోతే పొంగిపోయి అంటే నాకు చాలా ఇరిటేషన్ అనమాట. అందుకే పక్క నుండి కాంచుకుంటాను. ఒక్కోసారి అలా పెట్టేసి వచ్చానంటే డెఫినెట్గా పొంగిపోతాయి. టీ తాగేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయేసి మీకోసం ఒక చిన్న చిట్కా షేర్ చేద్దాం అనిపించింది. అందుకోసమే దీన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ సింక్ డర్టీగా ఉందండి, చాలా డర్టీగా ఉంది. ఆ సింక్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా మీరు కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ చిట్కా కోసము, దీన్ని క్లీన్ చేయడం కోసం అనమాట స్క్రబ్బర్ తీసుకున్నాను. స్క్రబ్బర్ పైన టూత్పేస్ట్ యాడ్ చేశాను అనమాట. ఎనీ టూత్పేస్ట్ అండి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దాంతో క్లీన్ చేస్తాను, చాలా బాగా క్లీన్ అవుతుందండి. ట్యాప్స్ కూడా బాగా షైనింగ్ అవుతాయి అన్నమాట. చాలా యూస్ఫుల్ టిప్ అనమాట ఫ్రెండ్స్. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది కదా. ఇదే బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మా పిల్లల సంక్రాంతి కోసం చేసుకున్న ఆన్లైన్ షాపింగ్ అనమాట. చైన్స్ ఆర్డర్ చేశారండి. పిల్లలకు ఫ్యాషన్ చైన్స్ ఇష్టం కదా, అందుకోసమే ఆర్డర్ చేసుకున్నారు. 3 ఆర్డర్ చేశారు, కానీ ఒకటే వచ్చిందండి. అది ఒకటి మాత్రమే షూట్ చేస్తున్నాను. మిగతా 2 ఇది 3 కలిపి మళ్ళీ ఒకసారి వీడియో చేసి మీకు పెడతాను. వాటిలో ఏది బెస్ట్ మీరు చెప్పుదురు. కానీ ఇదైతే చాలా బాగుందండి. బాక్స్ చూడండి ఎంత బాగుందో. జ్యువెలరీ కూడా చాలా బాగుందండి. ఆ బాక్స్లో ఉన్నది ఒక చైన్ అనమాట. పికాక్ డాలర్ వచ్చిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా పాపకి ఇష్టంగా తీసుకుందనమాట. మా పెద్ద పాప తీసుకుంది, ఇది చిన్న పాపది ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత అది కూడా షూట్ చేసి పెడతాను మీకు.
ఒక చైన్ విత్ డాలర్, ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్. ఇది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూసేసి తను ఆర్డర్ చేసుకుందండి. పిల్లలు అంతే కదా, స్కూల్లో మాట్లాడుతుంటారు, ఎదిగే పిల్లలు అంతే కదా, ఏది ఫ్యాషన్ ఏది కాదు. కానీ ఒకనొక టైంలో ఇంత ఆలోచించుకుంటే టైం మనకు ఉండేది కాదు, ఇంత మనీ ఎక్స్పెన్స్ చేసే కెపాసిటీ కూడా ఉండేది కాదండి. ఇవాళ పిల్లలకు అది తెలియట్లేదు, కానీ నేర్పించాలి మనము. కొన్ని విషయాలు నేర్పించాలండి పిల్లలకు తప్పకుండా. ఇవి ఇయర్ రింగ్స్, మధ్యలో లైట్ బ్లూ కలర్ స్టోన్ వచ్చింది, చుట్టుపక్కల వైట్ స్టోన్స్ వచ్చాయండి, చాలా బాగున్నాయి. పెట్టుకొని చూస్తే సూపర్ ఉన్నాయన్నమాట. ఇది బ్రేస్లెట్ చూడండి, చేతికి వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి కూడా సెంటర్లో స్టోన్ వచ్చింది, అటు ఇటు వైట్ స్టోన్స్ వచ్చాయి, సెంటర్లో బ్లూ కలర్ స్టోన్ అనమాట, లైట్ బ్లూ కలర్ స్టోన్. ఇయర్ రింగ్స్కి ఏదైతే స్టోన్ వచ్చిందో అదే బ్రేస్లెట్కి వచ్చింది, అండ్ చైన్కి కూడా వచ్చిందండి, పీకాక్ సెంటర్లో. ఇది చైన్ అనమాట, చూసేయండి చైన్ చాలా బాగుంది కదా. ఆ బ్లూ కలర్ స్టోన్ హార్ట్ షేప్లో వచ్చిందండి పీకాక్లో. పైన ఇవి రింగ్స్ అనమాట ఇచ్చారు, డిఫరెంట్గా ఉంది, వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి. ఫ్రెండ్స్, వీటిలో ది బెస్ట్ ఏదో చెప్పండి, నాకైతే అన్నీ ది బెస్ట్గానే అనిపిస్తున్నాయి. ఇది మా పాప సెలెక్ట్ చేసుకుందండి, మా పాప సెలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. పిల్లల సెలెక్షన్ ఎప్పటికైనా బాగుంటుందండి, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం అడ్వైజ్ ఇచ్చామంటే దాని తగ్గట్టు పిల్లలు డెఫినెట్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఎంత హ్యాపీనో మా పాప. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతే, చూసి ఎంజాయ్ చేశారనుకుంటా. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ అగైన్.